మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమమే కదా? ఏం క్షేమంగా ఉంటాం పాస్టర్ గారు? వాతావరణం అంతా చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ వరదలకి, వర్షాలకి చాలా కన్నీటి మయమైన జీవితాలు మేము గడుపుతున్నాం. కొన్ని నష్టాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. మాకు సహాయం చేసే వ్యక్తులు లేరు అన్న వేదన మీ హృదయానికి ఉందా? నిజంగానే ఏ వ్యక్తి సహాయం చేయలేకపోతున్నారు అన్నటువంటి బాధతో మీరున్నారా? అలాగైతే మీకు ఒక మంచి సహాయకుణ్ణి నేను పరిచయం చేస్తాను. అన్ని సమయాల్లో ఎలా చేస్తాడు అన్నటువంటి ప్రశ్న మనకు అసలు వద్దు. ఆయన ఎలాగైనా చేయగలడు, ఏ పరిస్థితిలోనైనా చేయగలడు. అన్ని సమయాలలో ఎలాంటి కష్టతరమైనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పటికీ ఖచ్చితంగా నీకు సహాయం చేయగలిగినటువంటి ఒక ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. ఎవరండి ఆయన అంటారా? దేవుడండి, దేవుడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని నేను ఇలా చదువుతాను. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయకుడు, అవును. ఏ మనిషి జీవితంలోనైనా ఆపద సంభవిస్తే ఆ ఆపదలో నమ్ముకోదగిన సహాయకుడు దేవుడే. దేవుణ్ణి నమ్మారా? యేసు ప్రభువుని నమ్ముకున్నారండి? ఆయనే సహాయకుడు. లేదండి, మేము మనుష్యులని నమ్మాము, మాకు సహాయం రావటం లేదు అంటారా? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడిన మాట ఏందో తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ గ్రంథంలో ఉంది. నువ్వు మనిషిని నమ్మటం కాదు. నేను నమ్మానండి, మోసపోయాను, నమ్మానండి, నష్టపోయాను, ఇదిగో వారిని నమ్మాను, వీరిని నమ్మాను, ఎవరు నాకు ఎలాంటి సహాయం చేయటం లేదు అంటారా? మరి దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని వైపు చూడండి. ఆయన గొప్ప సహాయకుడు కదా. ఏమండి, మనుషులైతే మాకు కనపడుతున్నారండి, దేవుడు మాకు కనిపించటం లేదు అంటారా? నువ్వు విశ్వాసపు నేత్రాలతో చూడు, నీ ప్రక్కనే దేవుడు ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన ఉనికిని నువ్వు అనుభవించవచ్చు. ఈ సర్వ సృష్టి ఎలా కలిగింది? ఈ సృష్టి అంతా ఎలా కలిగిందండి? దేవుడేగా చేశాడు. దేవుడు చేయకుండా కలిగిద్దంటారా? సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే ఇక నీకేం కొదువా? ఆయన ఉనికిని నువ్వు అనుభవించవచ్చు. నీ ప్రక్కనే ఆయన ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీతో నడుస్తాడు. ఇప్పుడు నేను ఏదైతే చెబుతున్నానో నీతో ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీతో మాట్లాడతాడు, నీతో నడుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఎత్తుకుంటాడు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రతి మాటకు రెఫరెన్స్ ఉంది సుమా. అనుభవించి చూడు, ఆయన నీతో ఉంటాడు. ఆయన మన మానవ నేత్రాలకి కనపడకపోయినా విశ్వాసపు నేత్రాలకి కనపడతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని బైబిల్లో ఉంది. కనపడతాడు దేవుడు. ఆయన ఉనికి మనకు అర్థమైద్ది. ఆయన ఉనికిని మనం గమనించవచ్చు. ఆ ఉన్నటువంటి దేవుడు, సజీవుడిగా ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహాయం చేసే మంచి దేవుడు అండి. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన.
ఈ వచనం అదే చెప్తుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు అంటే నమ్ముకోదగిన వాళ్ళు కాకుండా ఉండేవారు కూడా చాలామంది ఉంటారని. నమ్ముకోదగిన వారు కాదు వాళ్ళు, నట్టేట మునగటమే. నమ్మి నట్టేట మునిగాము, నమ్మించి నట్టేట ముంచారు అంటారు చూడండి, అట్లాగన్నమాట. కానీ యేసు ప్రభు అని ఈ గొప్ప దేవుడండి నమ్మిన వారిని నట్టేట ముంచే దేవుడు కాదండి. ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు నమ్మటానికి సరిపోయినవాడు. నీకు సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆయన ఎలాగైనా చేస్తాడు. ఒకసారి జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుంచి క్యూబెక్ అనేటటువంటి ఒక సిటీకి వెళ్తున్నాడు. ఓడలో ప్రయాణం, సముద్ర ప్రయాణం. శనివారానికల్లా ఆ ప్రాంతంలో ఉండాలి దేవుని పని కొరకు. ఓడ చాలా నెమ్మదిగా కదులుతుంది. ఏంటి అని ఆరా తీస్తే మొత్తం మంచు, విపరీతమైనటువంటి మంచు. ఓడ వెళ్ళటం లేదు అనుకున్నట్టుగా, సముద్రం అంతా మంచు పట్టేసి ఉంది. కెప్టెన్ అడిగాడు, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు, కెప్టెన్, నేను శనివారానికి క్యూబెక్ సిటీలో ఉండాలి, మరి మనం వెళ్ళగలమా? ఈ ఓడ శనివారానికి చేరుతుందా అని అడిగాడు. వెంటనే కెప్టెన్ అన్నాడు, నీకేమైనా పిచ్చా? బయట చూడు, మంచు ఎలా పట్టేసి ఉందో. పొరపాటును కూడా శనివారానికి క్యూబెక్ సిటీలో ఉండటం సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ అని దైవజనుడు విశ్వాసంతో ఏమన్నాడంటే, శనివారానికల్లా క్యూబెక్ సిటీలో మీ ఓడ గనక నన్ను తీసుకెళ్ళలేకపోతే దేవుడు మరొక మార్గం గుండా నన్ను తీసుకెళ్తాడు అన్నాడు. ఏమండి, ఇదేమన్నా బస్సు ప్రయాణమా? మధ్యలో ఆ బస్ స్టాప్ ఇంకో బస్సు ఎక్కటానికి. ట్రైన్ ప్రయాణం అండి. ఆ స్టేషన్లో దిగి ఇంకొక స్టేషన్లోకి వెళ్ళి ఇంకో ట్రైన్ వస్తే స్టేషన్లో ఎక్కేయటానికి. సముద్రంలో ఎలాగా జరిగిద్ది అది? చాలా కష్టమేగా. కానీ జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు అన్నాడు, శనివారానికల్లా నేను వెళ్ళవలసిన ప్రాంతానికి మీ ఓడ నన్ను చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గం గుండా నన్ను తీసుకెళ్తాడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఎలా వెళ్తావు? ఎలా తీసుకెళ్తాడు దేవుడు ఈ ఓడ వెళ్ళకపోతే అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, దేవుడు నీ ఓడ గనక నన్ను అక్కడికి చేర్చలేకపోతే ఆయన 10,000 మార్గాల గుండా ఏ రీతిగానైనా ఎలాగైనా ఆయన నన్ను చేర్చగలడు. ఎందుకంటే నేను గత ఇన్ని సంవత్సరాలుగా, సుమారు 60 సంవత్సరాలుగా పైగా చెప్పాడని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా ఆ సంఖ్య నాకు గుర్తులేదు. నేను 60 సంవత్సరాలుగా దేవుణ్ణి విశ్వసించి ఆరాధన చేస్తున్నాను. నా దేవుడు నన్ను ఎప్పుడూ సిగ్గుపరచలేదు అన్నాడు. రా ప్రార్థన చేద్దాం అన్నాడు. కిందకెళ్ళి ఆ ఓడ కెప్టెను, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఇద్దరూ మోకరించారు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు అండి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, మీరు నన్ను తప్పనిసరిగా క్యూబెక్ సిటీకి శనివారం తీసుకెళ్తున్నారు. ఈ మంచు ఉండటం లేదు, నేను మంచును చూడటం లేదు, నిన్నే చూస్తున్నానని ఒక చిన్న ప్రార్థన చేశాడు. చేసి ఆమెనన్న తర్వాత కెప్టెన్ కూడా ప్రార్థన చేయబోతుంటే జార్జ్ ముల్లర్ అన్నాడు, కెప్టెన్, ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. అదేంటి అన్నాడు కెప్టెన్. మంచు లేదు, మంచు వెళ్ళిపోయింది, కావాలంటే మీరు పైకి వెళ్ళి చూడండి అన్నాడు. కెప్టెన్ ఏంటి ఆశ్చర్యపోయి, అసలు ఇంత సమయం, ఇన్ని రోజులుగా మంచు దట్టంగా పట్టేసి ఓడ నడపటం కష్టంగా ఉంటే ఏదో 4-5 నిమిషాలు చేసినటువంటి చిన్న ప్రార్థనతో ఇక మంచు లేదంటాడేంటి అని ఆశ్చర్యపోయి ఓడ పైభాగానికి వెళ్ళి చూస్తే సముద్రం మీద కొంచెము మంచు కూడా లేదు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కొంచెం మంచు కూడా లేదు. కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. జార్జ్ ముల్లర్ ఆనందించాడు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా జార్జ్ ముల్లర్ అనే ఆ దైవజనుడిని సిగ్గుపరచలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా చేస్తాడు నీ సహాయం? ఇంత భయంకరమైనటువంటి వర్షాల్లో, వరదల్లో ఎటూ వెళ్ళలేకపోతున్నాం అంటారా? కాదండి, ఎలాగైనా ఆయన చేయగలడు.
ఎట్లయినా చేస్తాడు. ఆయన దేవుడండి. ఆయన సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఎలా చేస్తాడు అన్న ప్రశ్న మనకొద్దు. చేస్తాడంతే, విశ్వసించండి. ఆయన ఏ మార్గం గుండానైనా మీ ఆకలి తీరుస్తాడు, మీ దప్పిక తీరుస్తాడు, మీ దాహాన్ని తీరుస్తాడు, మీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. ఒకవేళ అయితే కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానండి, తప్పకుండా ఆయన సహాయం మాత్రం మీకు అందుతుంది. ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ సహాయకుడు మీకు కావాలా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధ తండ్రి, మీ నామాని స్తోత్రం. మీరు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు నైనా, వెత్తబడిన ఈ చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. ఈ వాక్య ఆశీర్వాదాలు మీ పిల్లలకు ఇవ్వండి. ఈ వర్షాలకు, తుఫాను వాతావరణంలో, వరదల వల్ల కనీసం ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితుల్లో మాకెవరు సహాయం చేస్తారు అని బిక్కుబిక్కుమంటూ ప్రజలున్నారు చాలా స్థలాల్లో. దేవుడు కూడా మాకు సహాయం చేయలేడు, ఎలా చేస్తాడు అన్న అవిశ్వాసానికి కూడా చాలామంది వచ్చే ఉంటారయ్యా. వారి విశ్వాసాన్ని బాగు చేయండి. మీరు ఎలాగైనా సహాయపడతావని, ఆపత్కాలంలో మీరు నమ్ముకొనదగిన సహాయకుడు అని మీరు మాతో మాట్లాడారు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడికి ఉన్నంత విశ్వాసం మాకు దయచేయండి ఆయన. మిమ్మల్నే నమ్మటానికి సహాయపడండి. పరిస్థితుల వైపు కాదు, మీ వైపే చూడాలి. ముల్లర్ అనే ఆ దైవజనుడు, జార్జ్ ముల్లర్ అనే ఆ దైవజనుడు మనసును చూడలేదు, కానీ మిమ్మల్ని చూశాడు. మేం కూడా ఈ పరిస్థితిని కాదు, మీ వైపే చూస్తూ, మిమ్మల్నే చూస్తూ ముందుకెళ్ళే కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మాకు కూడా దయచేయండి. మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను ధైర్యపరిచి వారి కన్నీటిని తుడిచి సహాయపడమని వేడుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ధైర్యంగా ఉండండి. దేవుడి సహాయకుడు. కలుసుకుందామా? ఆమెన్.